అరే బాయ్ రా అరే యశ్వంత్ బాయ్ చెప్పరా. అందరికీ నమస్తే. జిరాక్స్ సెంటర్ వల్ల జేబులు నింపనికనే అనుకుంటా మాకు ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ పెట్టేది. ఆ క్రౌడ్ ని చూడండి ఎంత కష్టపడి వాళ్ళ జోబులు నింపుతారు. కానీ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఈ మాత్రం చేయాల్సిందే. కాసేపటికి మా ల్యాబ్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాపం అక్కడ వాళ్ళందరూ కష్టపడుతూ కింద కూర్చొని దుమ్ములో రాస్తా ఉంటే వీళ్ళేమో మంచిగా బెంచ్ల మీద కూర్చురు. మా ఎక్స్టర్నల్ గట్టిగా వైవా తీసుకోవడాన్ని చూసి మా దోస్తు వాళ్ళు కూడా అంతే గట్టిగా వైవా కోసం ప్రిపేర్ అవుతారు. పాపం వీడు మా మేడం దగ్గర రికార్డ్స్ కరెక్షన్ చేపించడానికి బుక్ అయిపోయిండు. మా బాయ్స్ అన్న నిమ్మలంగా కూర్చొని చదువుతారు కానీ గర్ల్స్ అయితే వాకింగ్ చేస్తూ మరీ చదువుతారు. అతి కష్టం మీద ఆ వైవా కంప్లీట్ చేసుకొని ఇంకో ఎగ్జామ్ రాయడానికి అయితే చూసినాం. ఈ ఎగ్జామ్ కి కూడా వైవా ఉందని వచ్చినాకనే తెలిసింది. ఫస్ట్ వైవానే అనుకుంటే సెకండ్ వైవా ఇంకా గట్టిగా ఉండే. మా సార్ కి మా మీద ఎన్నో ఏండ్ల నుంచి పగున్నట్టు వైవా తీసుకుండు. కానీ మార్క్స్ అయితే బాగానే వేసిండని అనుకుంటున్నా. లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ కాబట్టి మా ఈ దోస్యానికి బాయ్ చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోయినుండే. నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ వ్లాగ్ తో కలుద్దాం. టిల్ దెన్ జాగ్తే రహో.